హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. సింపుల్ స్టెప్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండిని అయితే ఆ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మైదా పిండిని యాడ్ చేసేసుకొని ఇందులోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని బటర్ కానీ ఆయిల్ ఉంటే ఆయిల్ కానీ ఆయిల్ని బాగా వేడి చేసుకొని ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. నేను బటర్ ఉంది, సో బటర్తో యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం మొత్తం ఆయిల్ వేసినా బటర్ వేసినా కూడా మనం చేతిలోకి తీసుకుంటే అది ముద్ద కట్టేలాగా ఉండాలి. ఇప్పుడు నేను చూపించినట్లుగా అలా వచ్చిన తర్వాత మొత్తం అంతా మిక్స్ అయిపోయినట్టు అర్థము. అప్పుడు కొంచెం వాటర్ తీసుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆ డౌని తీసుకొని దాన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ వస్తే అన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండిని తీసుకొని మనం తీసుకున్న ఒక్కొక్క పార్ట్ని చపాతీ పిండిని ఎలా అయితే రుద్దేసుకుంటామో అలా రుద్దేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం చేసే సమోసా కాబట్టి ఇంకా పల్చగా ఒత్తేసుకోవాలి దీన్ని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పల్చగా ఒత్తేసుకోవాలి. అలా ఒత్తేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అవ్వకముందే అయితే అస్సలు వేయకూడదు. ప్యాన్ మీద ఈ మనం రుద్దుకున్న చపాతీని అయితే వేసేసేయాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా వేసేసి అటు ఇటు ఒక జస్ట్ ఫ్యూ సెకండ్స్ అలా ఉంచితే చాలు. ఇది మొత్తంగా కాలాల్సిన అవసరం లేదు. నేను చూపించినట్లుగా కాలితే సరిపోతుంది. ఇప్పుడు అలాగే అన్నీ చేసేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఆ మైదా పిండిని. ఎందుకంటే సమోసా మనం చుట్టేటప్పుడు విడిపోకుండా ఉండడానికి ఇలా కలుపుకొని ఆ సమోసాని అయితే మనం అతికించేస్తాము. ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్న సమోసా షీట్స్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకుంటే రిమైనింగ్ ఎడ్జెస్ అన్నిటిని ఇలా తీసుకొని ఇలా కట్ చేసేసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఇవన్నీ తీసుకున్నట్లయితే స్నాక్స్కైనా తినేయచ్చు, నార్మల్గా అయినా తినచ్చు. ఇలా నేను ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకొని వాటిని బాగా స్మాష్ చేసి ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే నేను ఇలా ఎందుకు చేశాను అంటే ఆనియన్ సమోసా చేస్తున్నాం కాబట్టి ఈ మిక్స్ కూడా దాంట్లో వేసినట్లయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. చాలా తక్కువ యాడ్ చేశాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలిపేలాగా కలిపేయండి. ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ముందు మనం తీసి పెట్టుకున్న మిక్చర్లోకి అయితే దీన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది సమోసా. వేయించుకొని చేసుకోవడం కంటే కూడా ఇలా రాగా అంటే పచ్చిగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఈ మనం తీసుకున్న సమోసా షీట్ని తీసుకొని ఇలా నేను చూపించినట్లుగా ఫోల్డ్ చేసేసి దాంట్లోకి స్టఫ్ని ఆనియన్ స్టఫ్ని అయితే పెట్టేసి ముందు కలిపి పెట్టుకున్న మైదా పిండిని నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసేసేయండి. స్టిక్ చేసేసి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసుకొని ఒకసారి ఇలా అనేసామంటే మనకి పర్ఫెక్ట్గా సమోసా షేప్ అయితే వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగే రిమైనింగ్ అన్నీ కూడా చేసేసుకోవాలి. రిమైనింగ్ అన్నీ చేసేసుకొని ప్యాన్ మీద ఆయిల్ ఆల్రెడీ మనం పెట్టేసుకున్నాం కదా డీప్ ఫ్రై కోసము, ఆయిల్లోనే మీకు ఎన్ని సరిపడా అయితే ఆ ప్యాన్లో పడతాయో అన్ని సమోసాలని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు నేను చూపించినట్లుగా వస్తే చాలు. ఈ టైంలో తీసేసినట్లయితే మనకి ఇంట్లోనే హెల్తీగా హైజీనిక్గా సమోసా ప్రిపేర్ అయిపోతుంది. బయట కొన్నట్లుగా కాకుండా కొంచెం శ్రమపడి ఇంట్లో ఇలా చేసుకుంటే హెల్తీగా తినేయచ్చు.